చూడండి, హెయిర్ బాగుండాలి అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిదై ఉండాలి. అయితే ఫుడ్ కోసం కూడా చెప్పండి అక్క అని కొంతమంది అడిగారు. అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఓ రోజుకు ఒక లడ్డు తిన్నామంటే మీ హెయిరే కాదు మీ స్కిన్ కూడా చాలా బాగుండుద్ది. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ లో కూడా ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే విటమిన్ ఈ అనేది హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఒమేగా 3 బయోటిన్ అంటే విటమిన్ B7 కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి. విటమిన్ ఈ దేంట్లో ఉండుద్దంటే వేరుశనగలు, ఆల్మండ్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే నువ్వులు, కొబ్బరి ఇంకా చాలా ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అన్ని చెప్పుకుంటూ పోలేం కదా. ఎగ్ లో కూడా ఉండుద్ది. ఈ విటమిన్ ఈ వల్ల స్కిన్ గ్లోయింగ్ గా ఉండడమే కాకుండా హెయిర్ కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇది కూడా హెయిర్ కి చాలా మంచిది. మీ అందరికీ తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ అది కూడా అంటే ఒమేగా 3 ఎక్కువగా ఉండుద్ది. వాల్నట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నిట్లో కూడా ఒమేగా 3 ఉండుద్ది. ఒమేగా 3 మతిమరుపు రాకుండా, క్యాన్సర్ రాకుండా ఉంటది. విటమిన్ B7 అంటే బయోటిన్ అనేది హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఏమేమి దాంట్లో ఉండిద్దంటే ఆల్మండ్స్ లోని వేరుశనగలో ఉండుద్ది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ మనం తీసుకున్నామంటే అది హెయిర్ కి చాలా మంచిది. నేను అంటే డ్రై ఫ్రూట్స్ స్మూతీ చెప్పాను కదా, అందులో డైలీ ఒక ఫ్రూట్ వేసుకొని జ్యూస్ చేసుకోండి అని చెప్పాను కదా, అది షార్ట్ వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి, అది కూడా బాగా హెల్ప్ అవుద్ది మీ హెయిర్ కి. ఫ్రెష్ ఫ్రూట్స్ డైలీ తింటూ ఉండండి. అంతేకాదు అరటిపండు, పాలకూర, గుడ్డు, క్యారెట్, స్వీట్ పొటాటో, టమాటో, పాలకూర ఇవన్నిట్లో కూడా B7 అంటే బయోటిన్ అనేది ఉంటది. మీ హెయిర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లడ్డు ఎలా తయారు చేశానో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫస్ట్ నేను నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా తినాలి హెయిర్ కి. అంతేకాదు పెరుగు కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే జీడిపప్పులోనైతే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది తినడానికి భయపడతారు, బరువు పెరిగిపోతామేమో అని. అలా భయపడాల్సిన అవసరం లేదు. బాదం పప్పు అంటే జుట్టు ఒత్తుగా రావడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి బాగా హెల్ప్ అవుద్ది. బాదంలోని వాల్నట్స్ లోని మెమరీ పవర్ బాగా పెరుగుద్ది. ఇలాగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. వేరుశనగ వేపేటప్పుడు అంటే నెయ్యి వేయొద్దు. నెయ్యి వేయకోకుండా ఫ్రై చేసి పక్కకు తీసేయండి. తర్వాత తొక్క కూడా తీసేసుకోవాలి. ఈ శనగలు కూడా తొక్క తీసి బాగా ఫ్రై చేయండి. వేరుశనగ పప్పు స్ట్రెస్ ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ కూడా రాదు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శనగలు బలానికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అన్ని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని అన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేమో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా నువ్వులు, కొంచెం కిస్మిస్లు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. చిటపట అయ్యాక ఇంక ఫ్రై చేసి తీసేసుకోవడమే, అంతే. అవిసె గింజలు హెయిర్ కి చాలా మంచిది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. పొచ్చ గింజలును గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యానికి మంచిది. చక్కగా జుట్టు కూడా చాలా బాగుంటుంది. హెయిర్ బ్రేకేజ్ అవ్వకోకుండా, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి మంచిగా నిద్ర పట్టుద్ది పంకిన్ సీడ్స్. అంతేగా కూడా నిద్ర బాగా పట్టుద్ది. చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుద్ది. నేను అదొకటే మిస్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యూవీ ప్రొటెక్షన్ నుంచి బాగా కాపాడుద్ది. హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా గుండె ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి అయితే ఇంక చెప్పవసలా, అంటే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు, అంత మంచిది. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎముకలకి మంచిది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసేసుకోండి. నేను ఒక్కటే మిస్ చేశాను ఇందులో, పిస్తా నా దగ్గర లేదని. పిస్తా కూడా వేసుకోండి, అందులో కూడా విటమిన్ ఈ ఉంటుంది. పిస్తా వల్ల బాగా నిద్ర పట్టుద్ది. నిద్ర లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుద్ది కదా, అందుకని అది కూడా యూస్ చేసుకోండి. ఇలాగా మిక్సీ చేయండి. మిక్సీ కూడా చేసేటప్పుడు కొద్దిగా ఆపుతూ చేయండి, లేదంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇలా మిక్సీ చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇదంతా మిక్సీ చేసిన తర్వాత సీడ్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా ఉన్నవన్నీ కూడా వేరుశనగ పప్పులు, శనగలు కూడా వేసుకోండి. ఇందులోనే యాలకులు కూడా 4 అయితే వేసుకున్నాను. ఇది ఎందుకు వేసుకోవాలంటే అంటే చాలా మందికి అరుగుదల అనే ప్రాబ్లం ఉంటుంది కదా, అరగడానికి బాగా హెల్ప్ అవుద్ది. కొబ్బరి కూడా హెయిర్ కి చాలా మంచిది. ఇది కూడా వేసేసుకొని, కొబ్బరిని నేను పచ్చి కొబ్బరే వేసాను. అంటే వెనకతల కొంచెం బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నారంటే మంచిగా అయిపోద్ది. మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత రెండిటిని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి, కలిపేసుకోండి. మొత్తం ఇలా కలిపి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడే లడ్డు అయిపోయింది అనుకుంటున్నారా? ఇక నేను లడ్డు చుడుతున్నానని, ఇంకా ప్రాసెస్ ఉంది, తర్వాత చెప్తాను. మొత్తం కూడా అంటే స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మొత్తం అర్థం అవుద్ది. అంటే హెయిర్ కి సంబంధించినవన్నీ కూడా ఇందులో చెప్పాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇది వచ్చేమో ఖర్జూరం. అయితే ఇందులోని కొన్ని అయితే నాయి పాడైపోయినాయి, 10 వరకు పోయాయి. చూసుకుంటూ తీసుకోండి, లోపల గింజలు తీసేయండి. కొన్ని అయితే పుచ్చులు కూడా అంటే కొంచెం పాడవుతాయి కదా, ఈ 5 దేశం నుంచి తెస్తారనుకుంటా. మీరు ఏ ఖర్జూరమైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇదైతే యూస్ చేశాను. చూసారు కదా ఎలాగా పాడైపోయినాయో. ఇలాగా కొన్ని అయితే బాగానే ఉన్నాయి. ఇదంతా కూడా నేను మిక్సీ
చేసాను. ఈ మిక్సీ చేసిన మొత్తాన్ని కూడా తీసేసి ఒక కడాయిలో అయితే వేసేసుకున్నాను. కడాయిలో వేసేసి అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేస్తే ఏంటంటే కొంచెం బాగా టేస్ట్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మిగతాదైతే అంత ఖర్జూరం వేస్ట్ అయిపోయింది కదా, అయితే నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను. 3/4 కప్ వరకు బెల్లం వేసుకొని 2 కప్స్ వచ్చేమో పౌడర్ ని వేసుకొని మిక్సీ చేశాను. ఎందుకంటే ఖర్జూరం మొత్తం మనకి సరిపోదు కాబట్టి, మనకి అంటే తీపిగా ఉంటేనే కదా పిల్లలైనా ఎవరైనా పెద్దలైనా చక్కగా తినేది. తీపి తక్కువ అయితే తినబుద్దేదు. ఇక్కడ మళ్ళీ కొలతలు చూసుకుంటున్నాను. అంటే 3 కప్స్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే టోటల్ గా 5 కప్స్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా పౌడర్ నేను ఉంచేసాను. అంటే ఈ పౌడర్ ని ఏం చేయాలో కూడా అది కూడా నేను చెప్తాను. ఈ ఖర్జూరం ఉంది కదా ఇందాక పెట్టుకున్నాం కడాయిలో, అందులోని ఒక 3 స్పూన్స్ నెయ్యి వరకు వేసేసుకొని అది కొంచెం మనం బాగా అంటే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ లోని ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందాక కప్పులోని నెయ్యి తీసాను కదా, ఆ నెయ్యి అంతా కూడా కొంచెం వేడి చేసుకోండి, ఎందుకంటే కరుగుద్ది. ఇప్పుడు చూసారు కదా, ఈ కప్స్ తోటి మనం కొలత చూసుకున్నాం కదా, కొలతలోని ఈ ఖర్జూరం ఫ్రై చేసిందంతా వేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకోవాలి. సేమ్ కొంచెం సున్నుండలు చేసినట్టుగానే అనిపిస్తుంది కదా. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్నామంటే నేను తీసుకున్న కొలతకి కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోయింది. బెల్లం కూడా చాలా మంచిదే, అదేమి అంటే తినకూడదు అని ఏమి ఉండదు. ఓన్లీ పంచదార మాత్రమే మనం యూస్ చేయకూడదు. పంచదార హెల్త్ కి మంచిది కాదు కాబట్టి బెల్లం మంచిదే. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు బెల్లం. ఇలాగా మొత్తం కలిపేసుకొని చక్కగా లడ్డూస్ చుట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మామూలుగా చుట్టేసుకున్నాను. తర్వాత ఏమో 2 ఫింగర్స్ అంటే హెల్ప్ తోటి లడ్డు చుట్టుకున్నాను. ఇలాగా లడ్డు చేసుకున్న తర్వాత మనం డైలీ రోజుకు ఒకటి తిన్నామంటే చాలా మంచిది. ఇక్కడ చూసారా నా ఫింగర్స్ కూడా, నెయిల్స్ చాలా బాగా పొడవుగా అంటే పెరుగుతాయి. నెయిల్స్ కూడా బయోటిన్ అనేది మనకి ఒంట్లో చక్కగా ఉందనుకో B7, నెయిల్స్ కూడా బాగా పెరుగుతాయి, హెయిర్ కూడా బాగా పెరుగుద్ది. అందుకని నేను చెప్పాను బయోటిన్ చాలా మంచిది అని. ఇలా చేసి పెట్టేసుకున్నామంటే రోజుకి ఒక లడ్డు తిన్నామంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. రోజుకి ఒక లడ్డు తింటే సరిపోద్ది. హై ప్రోటీన్ కదా, మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే కిడ్నీలకి మంచిది కాదు. ఏదైనా సరే హెల్త్ కి మంచిది కాదు. ఎక్కువగా ఏది తినకూడదు. మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నంత సేపు కూడా మనకి ఏం కాదు, హెల్త్ కి కూడా మంచిది. లిమిట్ క్రాస్ చేయకూడదు ఎప్పుడైనా సరే. అమృతం కూడా విషంగా మారిద్ది కదా ఎక్కువగా తీసుకుంటే. పటిక బెల్లం వచ్చేమో ఇలాగ పగలగొట్టుకొని మిక్సీ చేసుకోండి. గోటాగా వేయద్దు, ఎందుకంటే మిక్సీ అయిపోద్ది. ఇలా పగలగొట్టి వేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోద్ది. ఈ పౌడర్ వచ్చేమో 1/2 కప్ అయితే నేను తీసుకున్నాను. అంటే ఇందాక పౌడర్ మిగిలింది కదా, ఆ పౌడర్ వచ్చేమో 1.5 కప్ అయితే అయింది ప్రోటీన్ పౌడర్. ఇందులో వచ్చేమో ఇక్కడ చూసారు కదా పట్క బెల్లం 1/2 కప్ అయితే సరిపోద్ది. కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. డైలీ కూడా పిల్లలకి పాలల్లో మిక్స్ చేసేసి ఇచ్చేయడమే, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ కూడా ఉట్టిగా కూడా తినేయచ్చు. 1 స్పూన్ తినొచ్చు డైలీ కూడా. హెయిర్ కి మంచిది, మీ హెల్త్ కూడా చాలా మంచిది. స్మూతీ వీడియో వచ్చేమో అంటే షార్ట్స్ పాపులర్ క్లిక్ చేయండి, ఫస్టే ఉంటది. అదైనా తీసుకోండి డైలీ, లేదా ఈ పౌడర్ అయినా లేదా లడ్డు అయినా ఏదో ఒకటి తీసుకోండి. ఇలా ప్రోటీన్ పౌడర్ ని వేడి పాలల్లో 1 స్పూన్ కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాకే కదా పిల్లలు తాగుతారు, చాలా మంచిది. అంతేకాదు వాటర్ 5 లీటర్ డాక్టర్ చెప్తారు, కనీసం 4 లీటర్స్ అయినా ఖచ్చితంగా తాగండి. హెయిర్ కి చాలా మంచిది. బాడీ హీట్ గా ఉంచుకోకూడదు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుద్ది. అందుకే వాటర్ కూడా తాగండి. ఈ వీడియోకి మాత్రం లైక్ ఖచ్చితంగా ఇవ్వండి, ఇంకొంతమందికి హెల్ప్ అవుద్ది వీడియో.